మన భారతీయ సంస్కృతి వెలుగుసేట్టుగా మన జీవితాల్లో కూడా నేను మామూలుగా చెప్తున్నట్టుగా మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన కోసం వీటన్నిటిని మనం కాపాడుకోసం ప్రయత్నం చేయాలా. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషను మనం అందరం గౌరవించుకొని ఆ భాషలోనే సంప్రదింపులు జరపాలా. మనం మన భాషలో మాట్లాడుకోవాలి. మన భాష రాని వారితో ఇతర భాషలో మాట్లాడవచ్చు. కానీ అసలు భాష కంటి చూపు లాంటి అమ్మ భాషను అందరం కూడా తప్పనిసరిగా మన జీవితాల్లో అనుసరించాలని చెప్పి నేను కోరుకున్నా. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. పండుగ అంటే సేవా కార్యక్రమం చేయడం, షేర్ అండ్ కేర్, ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అనే విషయం మనకు తెలుసు. వసుదైక కుటుంబకం, ప్రపంచం అంతా ఒక కుటుంబంగా ఉండాలి అనే సిద్ధాంతం మనది. అందుకని ఈ మధ్యలో కుటుంబాలనే మధ్య చూస్తూ ఉన్నాం, విడిపోతూ ఉన్నాయి. కొంతమంది చెప్తున్నారు వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించుకొని ఇద్దరు మాట్లాడుకొని మంచిగా విడిపోయారండి. మంచిగా విడిపోవడం మంచినట్టు ఉంది. నాకు అర్థం కాదు. ఇద్దరు మాట్లాడుతున్నారు, మనం కొనసాగలేమని నిర్ణయించారు. మీరు నిర్ణయిస్తే అంటే భగవంతుడు నిర్ణయించాలి, తీసుకెళ్ళాలి నిన్నంటే. అంతేగాని మనతో మనం నిర్ణయించకూడదు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో పండగలు, ఎందుకంటే వ్యవసాయం దేశం మనది. పంట ఇంటికి వస్తుంది, పంట వస్తే ఒక తృప్తి వస్తుంది, మన ఆకలిని తీరుస్తుంది, మనకి మంచి ఫలాలు వస్తాయి, మంచి పుష్పాలు వస్తాయి, మంచి కూరగాయలు వస్తాయి, అన్నీ మంచిగా పచ్చదనంతో ఉంటుంది సంక్రాంతి అంతా. అందుకని పండుగలో కానీ చాలా ప్రత్యేకమైంది. మనం చేసుకోవడమే కాకుండా మనకు ఇందాక చెప్పినట్టుగా మన వ్యవసాయ దేశం కాబట్టి పశు ఆధారితమైన సమాచారం ఉన్నాం కాబట్టి పశువులకు కూడా చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది. చీమలకు కూడా కొంత చక్కెర వేస్తుంటారు పావురాళ్ళ కోసం చెప్పి మామూలుగా మనం కొన్ని గింజల వాళ్ళకి వదిలి పెడుతుంటాం. ఇందాక ఒక మాట చెప్పారు, మా తాత నన్ను చిన్నప్పుడు బాగా గుర్తుంది. పోయి పొలానికి పోరా సెలవులప్పుడు అనేవాడు. నేనేం చేస్తానయ్యా, చదువుకుంటున్నాను కదంటే, చదువుకున్నావు సరేవయ్యా, ఇది కూడా పొలానికి పోయాడు. పొలానికి పోతే గట్టు మీద వ్యవసాయం చూస్తుంటే పిలిచాడు, చెప్పాడు, ఎవరు అక్కడ నిలబడ్డావు.